Hello everyone, welcome to success stories of Telangana sericulture activities. This is Dr. Raghavender. సో ఈరోజు మనము పట్టు పురుగుల పెంపకంలో తెలంగాణలో మొట్టమొదటి స్థానంలో ఉన్న సిద్దిపేట జిల్లాలోని ఒక ప్రముఖ అత్యంత మంచి ప్రోగ్రెసివ్ ఫార్మర్, సెరికల్చర్ ప్రోగ్రెసివ్ ఫార్మర్ మన దగ్గర ఉన్నారు. సో వారిని మనం ఈరోజు ఇంటర్వ్యూ తీసుకోబోతున్నాము. సో దీంట్లో భాగంగా మా ఇన్ఛార్జ్ డాక్టర్ వినోద్ కుమార్ యాదవ్ గారు, అలాగే సిద్దిపేట జిల్లా అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీ ఇంద్రసేన రెడ్డి గారు, అలాగే సెరికల్చర్ ఆఫీసర్ ఐలయ్య గారు ఉన్నారు. సో ఈరోజు మనము మా ప్రోగ్రెసివ్ సెరికల్చర్ ఫార్మర్ తోటి మాట్లాడుకుంటున్నాము. నమస్కారం సార్, మీ పేరు చెప్పండి. కంటారెడ్డి మధుసూదన్ రెడ్డి. ఓకే, మీరు మీ ఎక్కడ డీటెయిల్స్ చెప్పండి. మీరు మద్దూరు విలేజ్, మండల్ మద్దూరు, సిద్దిపేట జిల్లా. ఓకే, సో మీరు సెరికల్చర్ అసలు ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఇది స్టార్ట్ చేయడానికి కారణం ఏంటిది? నేను డిఫెన్స్ డిఆర్డిఓలో జాబ్ చేసేది. ఓకే, ఇక రిటైర్డ్ అయిన తర్వాత ఏదో ఒకటి ఉన్నాను. అంతకుముందు కూడా నేను అగ్రికల్చర్ చేస్తాను. ఓకే, సీడ్ బిజినెస్ ఉండేది. అంటే మా ప్రాంతంలో నుంచి బ్రీడర్ సీడ్ తీసుకొచ్చేసి ఓకే పండించేసి సీడ్ ప్యాక్ చేసి సీడ్ బిజినెస్ కూడా ఉండేది. ఓకే, అగ్రికల్చర్ తర్వాత పత్తి పెట్టేది, మిర్చి పెట్టేది, ప్యాడీ ఒక 30 acres దాకా పెట్టేది. ఓకే, తర్వాత ఏంటంటే ఇవన్నీ లేబర్ ప్రాబ్లం వస్తా ఉన్నాయి. అంత అప్పుడైతే లేబర్ దొరికింది. దీనికి లేబర్ లేకుండా మనం మంచి చేసుకోవాలని ఆలోచన చేసి మొత్తం సెర్చ్ చేస్తాము. ఓకే, సెర్చ్ చేయంగా ఇవన్నీ యూట్యూబ్ చూస్తాం. సెరికల్చర్ బాగుంది అనేసి. ఓకే, తెలంగాణ మళ్ళీ మా రిలేషన్ లోనే ఏడి గారు ఇండస్ట్రీ అని రిలేషన్. ఓకే, అతని దగ్గర పోయి ఎట్లా ఉంటది ఏంటంటే ఆయన మొత్తం గైడెన్స్ చేసి ఇట్లా ఉంటది, ఇట్లా ఓకే సరే అని చెప్పేసి కొన్ని చాలా షెడ్లు తిరిగినాము. అందరూ అంటారు, అదే ఇన్ని షెడ్లు తిరుగుతావా అని చెప్పేసి. ఒక 2 years షెడ్లు తిరుగుట్లో జరిగిపోయింది. ఓకే, తర్వాత ఇండస్ట్రీ గారు నన్ను ట్రైనింగ్ పంపించారు. మైసూర్ ట్రైనింగ్ పోయినా, తర్వాత రాప్తార్లో కూడా అనంతపూర్ కూడా 2 ట్రైనింగ్ పోయినా. వచ్చిన తర్వాత అన్ని షెడ్లు చూసుకున్న తర్వాత నాకు అనిపించింది ఇంకా మా అందరికన్నా షెడ్ బాగుండాలి అన్న ఉద్దేశంతో వీళ్ళు చెప్పిన దానికన్నా కూడా ఇంకా నా ఇష్టంతో ఈ షెడ్ చేసింది. ఓకే ఓకే, సో మీరు షెడ్ ఇది కన్స్ట్రక్షన్ ఏ సంవత్సరంలో చేశారు? మీరు మొక్కలు ఎప్పుడు పెట్టారు? మేము 19లో స్టార్ట్ చేసాము. 2019 అంటే తర్వాత ఈ కరోనా రాగానే కొంచెం కొద్దిగా బ్రేక్ అయింది. ఓకే, తర్వాత తోట కూడా 2-3 సార్లు కట్ చేసి ఆకంతా పడేసాము. ఓకే, తర్వాత 21లో స్టార్ట్ చేసినాం ప్రొడక్షన్. ఓకే, అప్పటి నుండి ఎవ్రీ బ్యాచ్ తీస్తూనే ఉంటాం. ఓకే, సో మీరు షెడ్ సైజ్ మీరు ఎట్లా మీరు చూస్ చేసుకున్నారు? నాకు ఇంత షెడ్ సైజ్ అని అంటే నేను ఎన్ని డిఎఫ్ఎల్స్ పెట్టుకోవాలి? మీరు ప్లాన్ ఇన్ని తిరిగారు కదా, సో ఈ షెడ్ సైజ్ దాని డీటెయిల్స్ చెప్పండి. మీరు ఎట్లా మీరు నేను పోయిన షెడ్ కాడ ఎక్కడ పోయినా కానీ 22 ఫీట్లు 24 ఫీట్లు ఇట్లా ఉంటాయి. ఓకే, వాళ్ళు ఎవరు చూడు వెడల్పులో గోడ సైడ్ చూస్తే 2 ఫీట్లు 2.5 మనకు ఆకు మోపే ఇంత బాగుంటది. ఆ మోపు తీసుకుపోవడానికి వీళ్ళు తీసుకుపోతుంటే ఆ ఆకులన్నీ బెడ్స్ కలిగి పురుగుడు కింద పడిపోతుంది. నేను అనుకున్నా ఇట్లా కాదు, దీనికి ఫ్రీగా ఉండాలి. ప్లస్ ఇంకోటి ఏంటంటే మనం షెడ్ పెట్టుకుంటాం కాబట్టి రేపు అవసరం అయితే చాలా ఆకు పడతాయి కానీ ట్రాక్టర్ రావాలన్న ఉద్దేశంతో నేను 30 feet పెట్టుకున్నా. 30 feet పెట్టుకొని మా బెడ్ నుంచి గోడ సైడ్ 4.5 feet పెట్టినాము. బెడ్ ఏమో 6 feet పెట్టుకున్నాము. మధ్యలో ట్రాక్టర్ పోయేందుకు 9 feet పెట్టుకున్నాం. ఓకే, సో లెంత్ ఎంతగా మీరు చేసుకున్నారు? 100 feet పెట్టుకున్నాం. 100 feet షెడ్ చేసుకున్నారు. సో 100 feet షెడ్ చేసుకున్నప్పుడు జనరల్ గా ఏంటి కదా అంటే టెంపరేచర్, హ్యూమిడిటీ మెయింటెనెన్స్ అనేది మన సెరికల్చర్ లో చాలా ఇంపార్టెంట్. సో దీన్ని మీరు ఎట్లా ఓవర్కమ్ అయ్యి మంచి పంటలు తీయడానికి మీరు ఎట్లా ప్లాన్ చేసుకున్నారు? ఇప్పుడు చెప్పిన దానికన్నా మేము విండో సైజులు వీళ్ళు చెప్పిన దానికన్నా పెద్దగా పెట్టుకున్నాను. ఓకే, కింద ఇచ్చినాము చిన్న విండోలు, పైన ఇచ్చినాము, మిడిల్ లో మాత్రం 4x5 ఇచ్చినాము. ఓకే, ఇచ్చి గేట్లు కూడా పెద్దగా పెట్టినాము, 10x10 పెట్టాము. ఓకే, సైడ్ డోర్లు కూడా పెట్టినాము. అలాగే కూడా మీకు సైడ్ డోర్స్ కూడా 2 సైడ్ డోర్స్ ఉన్నాయి. ఓకే, సో మీకు ఎలాంటి ప్రాపర్ అంటే వెంటిలేషన్ లో పరంగా గాలి క్రాస్ వెంటిలేషన్ లేకపోతే ఏమన్నా గాలి ఆగడం గానీ అలాంటిది ఎలాంటి ప్రాబ్లం లేదు? మేము ఎప్పుడైతే ఆకు తీసుకురాగానే ఫస్ట్ ఏం చేస్తామంటే ఇందులో అమోనియా ఏం ఉండొద్దు అన్న ఉద్దేశంతో అంటే మొత్తం అన్ని డోర్లు అన్ని ఓపెన్ చేసేస్తాం. ఓపెన్ చేసేసి ఆకేస్తాం. ఓకే, గాలి ఇక్కడ నుంచి వస్తే అట్లా వెళ్ళిపోతా ఉంటది, ఏం లేకుండా మనకి ఫ్రెష్ ఉంటుంది. ఇంతవరకు కూడా మాకు ఎన్నడూ ఇందులో అమోనియా స్మెల్ అనేది రాదు. ఓకే, సో మీరు గార్డెన్ మెయింటెనెన్స్, ఎందుకంటే పట్టుపురుగుల పెంపకంలో మొట్టమొదటిది మనం జాగ్రత్త వహించాల్సింది ఫస్ట్ నాణ్యమైన ఆకు. సో మొక్క నుండి కానివ్వండి, నర్సరీ మొక్క కానివ్వండి, గార్డెన్ ఎస్టాబ్లిష్మెంట్ కానివ్వండి, సో మీరు ఎలాంటి పద్ధతులు పాటిస్తారు దాని మెయింటెనెన్స్ లో, మేనేజ్మెంట్ లో?
మేమైతే నర్సరీ అంటే నర్సరీ తీసుకురాలే, ఓకే స్టిక్స్ తీసుకొచ్చి డైరెక్ట్ స్టిక్స్ తెచ్చాము. ఓకే స్టిక్స్ పెట్టి కూడా మేము అందరేమో 3 ఫీట్లు పెట్టాలి, 4 ఫీట్లు పెట్టాలి, అది ఇది అన్నారు. నేను నా ఐడియాతో నేను ఏం చేసిన అంటే 7.5 ఫీట్ మధ్యలో పెట్టేసి జోడి సాగు 3 ఫీట్, ఓకే 3 ఫీట్ తర్వాత మళ్ళా 7.5 ఫీట్, ఓకే ఇందులో మధ్యలో ట్రాక్టర్ పోతుంది, పెద్ద ట్రాక్టర్ వెళ్తుంది. ఓకే ఆ 3 ఫీట్ దానిలో 2 ఫీట్ కొట్టి 3 ఫీట్ బిట్ జోడి సాలు పెట్టేసి. ఓకే ఓకే నాకు ఇంతవరకు కూడా పండాకన్న ప్రాబ్లం ఉండదు. ఓకే 4 నెలల ఆకుండని పండాకుండదు. అదే ఇప్పుడు వేరే వాళ్ళకు 2 months కు దాటినంటే కిందంతా పండాక. ఓకే మాకు వెంటిలేషన్ బాగుంటుంది. ఓకే మీరు దీంట్లో ఫెర్టిలైజర్స్ లేకపోతే ఇంకేమైనా న్యాచురల్ గా ఫెర్టిలైజర్స్, బయో ఫెర్టిలైజర్స్ కానివ్వండి, ఇలాంటి ఏమేమి యూజ్ చేస్తారు? ఎందుకంటే ఆకు క్వాలిటీ మెయిన్. సో మీ ఎలాంటి పద్ధతులు ఉపయోగిస్తారు? నేను ఎక్కువ FIM ఇది మన పశువుల ఎరువులో కోడి ఎరువు కూడా కొంత కలుపుతాము. ఓకే కలిపి ఒక 3-4 months మాగేస్తాము. ఓకే మాగేసినాకే వేస్తాం. అది ఓకే వేసినప్పుడు అప్పుడప్పుడు బయో ఫెర్టిలైజర్ కూడా. ఓకే ఎలాంటి బయో ఫెర్టిలైజర్ యూజ్ చేస్తారు? ఇప్పుడు మా దగ్గర సూడోమోనాస్ ఉంటది, ట్రైకోడర్మా ఉంటది, ట్రైసోలోమైసిస్ ఉంటది, ఓకే ఇది నెమటోడ్ కోసం, ఓకే ఈ మెటాలైజం, అజిటోబాక్టర్ అలాంటివి ఉంటది, NPK ఉంటది, ఓకే ప్లస్ ఈ లద్దె పురుగు ఏరు కొట్టకుండా మెటరైజం, ఓకే అది కూడా ఇస్తాము. ఓకే వ్యామ్ ఇస్తాము. ఓకే ఈ వేస్ట్ డీకంపోజ్. దాంతో పాటు ఇంకేమైనా ఇంటర్ క్రాపింగ్ లాంటిది ఏమైనా చేస్తారా మీరు? అందులో ఇంటర్ క్రాపింగ్ ఏం చేయలేదు. మళ్ళీ సపోజ్ మీరు నేచురల్ గా ఏంటి ఇప్పుడు ఈ గ్రీన్ మాన్యూర్స్ గానీ ఏమైనా వేస్తారా? గ్రీన్ అంటే మన జనుము గానీ జీలు గానీ మధ్యలో వేసి ఏమైనా మల్చింగ్ లాంటి అలాంటి మన సెరికల్చర్ ఫీల్డ్ లేదు. ఇప్పుడు మాత్రం మేము డ్రాగన్ వేస్తాము, ఇదే సేమ్ ఇప్పుడు అందులో కంటిన్యూ చేస్తాం. ఓకే సో మీరు ఏమేం పంట ఇప్పుడు మన సెరికల్చర్ కాకుండా మీరు ఇంకేమేం పంటలు మీరు ఇప్పుడు కంటిన్యూషన్ చేస్తున్నారు? ఇప్పుడు నేను డ్రాగన్ కంటిన్యూ చేస్తున్నా. ఓకే నెక్స్ట్ ఇప్పుడు జామ. ఓకే పశువులు మీకు దగ్గర ఉన్నాయి? పశువులు 2 ఆవులు ఉన్నాయి. సో దీన్నే మీరు ఆ వచ్చిన ఆవు దగ్గర నుండి వచ్చిన ఏదైతే వేస్ట్ ఉందో దాన్ని కంపోస్ట్ లెక్క యూజ్ చేసుకోవడము, తర్వాత ఇలాంటి గ్రీన్ మేనరింగ్, అలాగే అంటే సమీకృత వ్యవసాయం అనేది మీరు చేస్తున్నారు. సో మీరు చేస్తున్న దానికి మీరు ప్రతి పంటకి ఎన్ని DFLs పెడతారు? ప్రతి పంటకు 400, 500 DFLs పక్కా పెడతారు. సో 500 DFLs పెట్టినప్పుడు నెలకు ఒక పంట లెక్క మీరు చేస్తారు. సంవత్సరానికి ఎన్ని పంటలు తీస్తారు? మేము 8 నుండి 10 పంటలు తీస్తారు. సో ఇది చేసేటప్పుడు మీకు ఎక్కువ ఇబ్బంది, డిజీజ్ మేనేజ్మెంట్ కానివ్వండి, సిల్క్ వామ్ డిజీజెస్ ని, సో మీకు ఏమైనా ఇబ్బందులు తలెత్తినాయా? అంటే పాల పురుగు కానివ్వండి, లేకపోతే నచ్చు రోగం కానివ్వండి, లేకపోతే మన ఈ చలికాలంలో వచ్చే మస్కార్డిన్, ఇలాంటిది ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినారా? ఏం రాలేదు, కానీ 1-2 బ్యాచ్లలో మాత్రం లాస్ట్ లో స్పిన్నింగ్ టైంలో కొంచెం ఫ్లాసిడ్ వచ్చేది, బ్లాక్ అయ్యేది. అది పెద్ద నష్టం ఏమన్నా. ఓకే మీ సైడ్ ఏమైనా, ఎందుకంటే మన తెలంగాణలో ఏంటంటే చుట్టుపక్కల మొత్తం వేరే పంటలు ఉంటాయి. సో దాని వల్ల మన బ్యాచ్ లో ఏమైనా పాయిజన్ ఎఫెక్ట్ గానీ, గూడు అల్లకపోవడం గానీ ఏమైనా జరిగిందా? ఒక బ్యాచ్ మాకు టోటల్ 100% ఫెయిల్ అయింది. ఓకే అది వేరే వాళ్ళకు మా పక్క ల్యాండ్ లీజ్ తీసుకున్నాం. ఓకే కజన్. ఓకే అందులో వాడు పత్తికి మందు కొట్టినప్పుడు మాకు బ్యాచ్ వచ్చిన తర్వాత అక్కడ దాని పక్కకే ఉన్న లీఫ్ మంచి లీఫ్ ఉన్నదని చెప్పేసి మా సర్వెంట్ ఏం చేశానంటే, పురుగులు వచ్చినప్పుడు ట్రాకీ రాగానే ఫస్ట్ ఫీడింగ్ అదే ఇచ్చింది. ఓకే అప్పటి నుంచే స్టార్ట్ అయిపోయి తర్వాత మేము ఎప్పుడు మా దగ్గర జనరల్ గా అందరికి 4th మోట్ లో 11-12 ఫీడ్లు వేయగానే స్విమ్మింగ్ వస్తాం. మా దగ్గర 13-14 2 లేకుంటే 3 ఫీడింగ్ ఎక్కువ తింటాయి, చల్లగా ఉంటది. అటువంటిది నేను 22 ఫీడ్లు వేసినా గానీ స్పిన్నింగ్ రాలేదు. మీరు ఫోన్ చేస్తే అది ఫుడ్ పాయిజన్ అని చెప్పారు. చూద్దామని చెప్పేసి ఎంతవరకు ఉంటుందో చూద్దామని చెప్పేసి 22 ఫీట్ల వరకు వేసిన, రాలేదు. చూస్తే మన లైట్ కింద పెడితే చూస్తే లోపల అంతా గోల్డ్ కలర్, కానీ స్పిన్నింగ్ అని కాదు. తీసుకుపోయి బయట పోసిన తర్వాత 5-6 రోజులు ఉన్నాయి, ఒక్క పురుగు కూడా అది బ్యాచ్. సో అది ఒక బ్యాచ్. మీకు అర్థమైంది ఏంటంటే అది పాయిజనింగ్, చుట్టుపక్కల వాళ్ళు ఆ మందు కొట్టడం మనకు తెలిసిపోయింది. సో మీకు దాని గురించి ఏమైనా ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారా తర్వాత నెక్స్ట్ ఇలాంటి పద్ధతులు? ఇప్పుడు మేము ఏమనుకున్నాం అంటే, ఇప్పుడు ఆవులకు ఎట్లయినా మాకు ఫీడింగ్ కావాలి. అవును దాని గురించి ఏంటంటే సూపర్ నేపియర్ తీసుకొచ్చేసి బౌండరీ మొత్తం 2 లైన్లు పెట్టాం. ఓకే 2 లైన్లు పెడితే సపోజ్ ఎవడన్నా కొట్టినా గానీ గాలి ద్వారా కూడా రాదు. ఓకే వచ్చినా ఏంటంటే సూపర్ నేపియర్ కోసం. ఈ పశువు పెద్దది కాబట్టి తట్టుకోగలుగుతాం. ఓకే
సో అలాంటి మెజర్స్ మళ్ళీ మీ దగ్గర రెయిన్ గన్స్ లాంటివి ఏమైనా ఉన్నాయా? రెయిన్ గన్స్ ఉంది. రెయిన్ గన్స్ ఉన్నాయి. సో ఆ రెయిన్ గన్స్ మీకు ఎంత ఉపయోగపడుతున్నది ఆకు క్వాలిటీ మెయింటెనెన్స్ లో? రెయిన్ గన్స్ పెట్టిన దగ్గర పెట్టిన బ్యాచ్ లో బాగా వస్తుంది. ఓకే, నాకు డ్రిప్ ఎక్కువ ఉంటుంది. ఓకే, రెయిన్ గన్స్ అంటే ఇప్పుడు ఈ మధ్యనే తీసుకున్నాము. కొన్ని ఏరియాస్ లో అంటే కొన్ని ఎకరాలలో రెయిన్ గన్స్ పెట్టుకున్నారు, కొన్ని ఎకరాలలో డ్రిప్ పెట్టున్నారు. సో రెయిన్ గన్స్ పెట్టిన దాంట్లో ఉన్న బ్యాచెస్ మీకు క్వాలిటీ కనిపించింది. ఓకే, సో ఆకు తేమ శాతం కానివ్వండి. నెక్స్ట్ వచ్చేది కూడా మేము ఏం చేస్తున్నాం అంటే నెక్స్ట్ ఇప్పుడు పెట్టే దాంట్లో కూడా ఈ మైకోరైజా అన్నది బామ్ అన్నది ఆ నర్సరీలోకి వెళ్ళి దానిలో వేర్లు డెవలప్ చేసి అది పెట్టాలనుకున్నాం. ఒక్కొక్కసారి దానిలో మనం వేర్లు చూపిస్తామంటే అది లైఫ్ లాంగ్ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత ఇంకోటి వింగ్లర్ సిస్టమ్ అని వచ్చింది. ఓకే, వింగ్లర్ అంటే ఒక వింగ్లర్ 12 feet కొడుతుంది. ఓకే, అవి ఒక బోర్ మీద 200 వింగ్లర్స్ నడుస్తాయి. ఓకే, అయితే దాన్ని మేము ఏం చేద్దాం అనుకున్నాం అంటే ఇప్పుడు అది పర్మనెంట్ బేసిక్. ఈ రెయిన్ గన్ అంటే పైపులు తీసుకుపోవడం తీసుకొచ్చడం మీద అయితే ఓకే తీసుకోకుండా 20 mm లాటరల్ వేసేసి ఓకే ఎవ్రీ 24 feet అంటే 12 feet ఇటు 12 feet ఇటు కొడతారు. అవును, ఒక లైన్ ఇచ్చి పెట్టి ఒక లైన్ పెట్టి జిగ్జాగ్లా వేసేసి ఒకసారి ఆన్ చేస్తే వర్షం పడ్డట్టు పడుతుంది. కంప్లీట్ ఇప్పుడు పెట్టేదానికి అది ఆన్ చేస్తాం. ఓకే, సో దాని ప్లాన్ అంతా మీరు ఇప్పుడు అది చేసుకున్నారు. ఇంకా తర్వాత రేరింగ్ ఏమన్నా మీరు ఇంకా కొత్త మోడల్స్ లో ఇంకేమన్నా కొత్త విధాలుగా ట్రై చేద్దాం అనుకుంటున్నారా? ఈసీకి వెళ్దాం. ఓకే, ఈసీ అంటే మీకు ఎట్లా దీని గురించి తెలిసిందంటే ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు? ఈసీ అంటే ఇప్పుడు మా దగ్గరనే మా ఫ్రెండ్ వాళ్ళది పోల్ట్రీ చేశారు. ఓకే, నేను అక్కడ పోయి చూసిన. ఓకే, అది మొత్తం ఏంటంటే ఆటోమేటిక్ సిస్టమ్ ఉంది. మనం ఒకసారి ఇలా లీఫ్ వేసినామంటే సాయంత్రం వరకు కూడా దానికి అసలు ఏమి కాదు. ఓకే, ఇప్పుడు మనం ఈ మామూలుగా వేసినట్టయితే 1-2 గంటలనే మొత్తం వాడిపోతాం. ఓకే, దానిలో ఫ్రెష్ గా ఉంటుంది. ప్లస్ మనం ఎంత అంటే అంత హ్యూమిడిటీ కంట్రోల్ చేసుకోవచ్చు, టెంపరేచర్ కంట్రోల్ చేసుకోవచ్చు. ఆటోమేటిక్ అది ఆన్ ఆఫ్ అయిపోతుంది. ఓకే, సిస్టమ్ ఉంటుంది. కాకపోతే ఏంటంటే మనకు జనరేటర్ కంపల్సరీ, కరెంట్ పవర్ సప్లై కంపల్సరీ ఆటోమేటిక్ గా మనము ఆల్టర్నేట్స్ అనేది చూసుకోవాలి. సో మీరు అన్నది కరెక్ట్, వాస్తవం చెప్పారు మీరు. అలాగే ఇప్పుడు మీరు ఇన్ని పంటలు తీసుకున్నారు కదా, మీరు సంవత్సరానికి అంటే ఒక నెలకు ప్రతి పంటకు మీరు ఎంత మీకు గ్రాస్ ఇన్కమ్ వస్తుంది? మాకు యావరేజ్ గా 2 నుంచి 2.5 lakhs వస్తుంది. 2.5 lakhs వస్తుంది. పెట్టుబడి ఎంత పోతుంది? పెట్టుబడి ఒక 20-25% అంతే, 20-25% పోతుంది. సో దాంట్లో లేబర్ కానివ్వండి, మెయింటెనెన్స్ కానివ్వండి, చాకీ కానివ్వండి. మీరు డిఎఫ్ఎల్స్ చేసుకుంటారా లేకపోతే చాకీ తెచ్చుకుంటారా? చాకీ తెచ్చుకుంటారు. సో దీని వల్ల మీకు ఏమి అంటే సంవత్సరానికి ఒక 10 పంటలు తీసినా కూడా 20 లక్షల రూపాయలు మీకు యావరేజ్ గా ఇన్కమ్ అనేది మీకు వస్తుంది. సో దీంట్లో ఇంకా మీరు కొత్త రైతులకు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎందుకంటే మీలాంటి ఒక ప్రోగ్రెసివ్ రైతు నలుగురు చెప్తే వ్యూవర్స్, ఎందుకంటే వాళ్ళు చూస్తారు అంటే సెరికల్చర్ చేయడం అనేది అంత ఈ మామూలు విషయం కాదు. దీనికి ఒక హార్డ్ వర్క్ కానివ్వండి, ఒక పేషెన్స్ కానివ్వండి ఇవ్వాలి. సో మీరు కొత్త రైతులకు ఎవరైనా క్రాప్ డైవర్సిఫికేషన్, మా తెలంగాణ గవర్నమెంట్ కూడా క్రాప్ డైవర్సిఫికేషన్ లో భాగంగా సెరికల్చర్ ని ఇంక్లూడ్ చేశారు. సో రైతులకి సెరికల్చర్ ని చేసిన వాళ్ళకి ఇంకా ప్రోత్సాహకాలు ఇచ్చారనే ఆలోచనలో ఉన్నారు. సో కొత్త రైతులకు మీరేం చెప్తారు దాని విషయంలో? ఇప్పుడు జనరల్ గా ప్యాడీ చేస్తారు, ప్యాడీకి చాలా వాటర్ కావాలి. అవును, ఇప్పుడు ఇవాళ గవర్నమెంట్ కొంటుంది కాబట్టి ఏదో కొంత మిగులుతుంది. అవును, తర్వాత అదే రైస్ మిల్ అమ్మినట్టు ఏడాదికి 2 పంటలు. అవును, 2 పంటల్లో ఇప్పుడు లేబర్ కాస్ట్ ఎక్కువ పోతుంది, పట్టి లేబర్ పోతుంది, తర్వాత దానికి మొగిపోయి వస్తుంది, తాళ్ళు పోతుంది, రాళ్ళు పడతాయి ఓసారి. అది గ్యారంటీ కాదు. అవును, దానికన్నా మనకి ఇదే బాగుంటుంది. ఓకే, ఇప్పుడు పత్తి పెడతాం అనుకుందాం, పత్తి వరి కన్నా కొంచెం ఒకటే పంట వస్తుంది. దానికన్నా ఇది చిన్న ఫార్మర్ అయినా కానీ కొంచెం పెట్టుకొని ఇద్దరు భార్యాభర్తలు చేసుకున్నట్టయితే ఒక 2 ఎకరాలు పెట్టుకుంటే లాస్ట్ వీక్ లో ఒక 4th మోడ్ తర్వాత ఒకరినో ఇద్దరు లేబర్ పెట్టుకుంటే ఆయన నిమ్మలంగా చేసుకోవచ్చు. ఓకే, అన్ని పంటల కన్నా ఇది బెస్ట్. ఏంటంటే ఇది ఇంకోటి ఏంటంటే ఇది ఎవ్రీ సాలరీ లాగా ఎవ్రీ 30-35 days కు బ్యాచ్ వస్తూనే ఉంటుంది. ఓకే, అవును. సో మీకు ఇంకా దీంట్లో ఎందుకంటే మీరు ఒక పెద్ద రైతు, మీరు ఇలాంటి పెద్ద రైతులు మన తెలంగాణలో ఒక్కొక్కళ్ళు ఇప్పుడు బయటకు వస్తున్నారు ఎంటర్ప్రెన్యూర్స్ లాగా. సో వాళ్ళకు మీరు ఎలాంటి సజెషన్ ఇవ్వగలుగుతారు? ఎందుకంటే ఒక 5 ఎకరాలు 10 ఎకరాల వల్ల చేసుకునే వాళ్ళు కూడా చాలా మంది వస్తున్నారు. సో వాళ్ళకు మీరు, ఎందుకంటే మేము వాళ్ళని కూడా ఫోకస్ చేస్తున్నాము, వాళ్ళు కూడా ఒక పెద్ద మోడల్ లాగా మన తెలంగాణలో ఒక మోడల్ లాగా సెరికల్చర్ షెడ్స్ తయారు చేయాలని ఆలోచనలో ఉన్నారు. సో వాళ్ళకు మీరు ఎలాంటి సజెషన్ ఇవ్వగలరు? వాళ్ళంటే ఒకటే, మనము పెద్దగా పెట్టాలంటే ఫస్ట్ లేబర్ ప్రాబ్లం లేకుండా చూసుకోవాలి. లేబర్ దొరుకుతారు, లేబర్ ని మనం మంచిగా చూసుకుంటాము అనుకుంటే లేబర్ ని ఫస్ట్ సెట్ చేసుకున్నాక నీకు పెట్టుకోవాలి. ఎందుకంటే నేను అనంతపూర్ దగ్గర ఒక షెడ్ చూసినాం.
అతను ఇండస్ట్రీ లెవెల్లో పంజాబ్ లో ఏదో బ్లాక్ మనీ ఏదో ఉండే, అతను వచ్చేసిండు. వచ్చి ఎన్ని ఫ్లోర్లు పెట్టిండు, అలా లిఫ్ట్ సిస్టము ఏదో పెట్టిండు, అదే పెట్టిండు. తర్వాత అంత ఫెయిల్ అయింది. ఓకే, అట్లా కాకుండా 5 ఎకరాలు 10 ఎకరాలు పెట్టుకొని లేబర్ ప్రాబ్లం లేకుండా ఇండస్ట్రీ టైప్ కాకుండా అగ్రికల్చర్ టైప్ సెరికల్చర్ టైప్ లో చేయాలి. కొన్ని మెకనైజేషన్ ఎక్కువ వాడి అప్డేట్ టెక్నాలజీస్ అన్ని మన డెవలప్ టెక్నాలజీస్ వాడితే ఇప్పుడు ఈ కొత్త సిస్టమ్ వచ్చింది. ఈ సిస్టమ్ లో మీకు ఎక్కువ రోగాలు వచ్చేది లేదు, ఆ క్వాలిటీ బాగుంటది. మెయిన్ ఏంటంటే మనకు లేబర్ ఓకే, లేబర్ ఉంటేనే మెయింటైన్ చేయగలుగుతాం. సపోజ్ లేబర్ అనుకో మనం ఎంతగానో చేయలేము. ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాగే మీరు రైతులను మీరు ఇంకా ముందు ఇంకెన్నో సక్సెస్లు మన రైతులకు తెలంగాణలో ఒక రోల్ మోడల్ గా నిలవాలని కోరుకుంటూ మరిన్ని సక్సెస్లు అందుకోవాలని కోరుకుంటూ మేము సెలవు తీసుకుంటున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ అండి.